హాయ్ హలో గైస్, వెల్కమ్ టు సీక్ ఇంటీరియర్స్. దిస్ ఇస్ చంద్రశేఖర్, ఇంటీరియర్ డిజైనర్. నేను ఇప్పుడు మీకు చూపించబోయే అపార్ట్మెంట్ వచ్చి పార్క్ అవెన్యూ అండి, మార్కాపూర్లోది. ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇది, ఈస్ట్ ఫేసింగ్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇక్కడ ఎంట్రన్స్ చూస్తేమో మనము కంప్లీట్గా ఇక్కడ ప్యానలింగ్ వర్క్ చేసాము. మొత్తం హై గ్లాసీ లామినేట్స్ అండి ఇదంతా. అండ్ ఇక్కడ చూస్తేనేమో ఆర్టిఫిషియల్ గ్రాస్తో డిజైన్ అనేది ఇచ్చాము. నెక్స్ట్ హౌస్లోకి ఎంటర్ అవుదాం. ఇక్కడ మెయిన్ గేట్ ఓపెన్ చేయగానే ఇక్కడ ఒక వాల్ వస్తుందండి. ఈ వాల్ అనేది ఏంటంటే మనం కంప్లీట్గా 3D వర్క్తో డిజైన్ చేసాం అనమాట. కస్టమైజేషన్ వాల్ పేపర్ ఇది, ఎంబోజింగ్ వర్క్. అండ్ ఇక్కడ రైట్ సైడ్ చూస్తే టీవీ యూనిట్ అనేది ప్రొవైడ్ చేసాం అనమాట, విత్ గోల్డెన్ టీ పట్టీస్. అండ్ ఇక్కడ స్టోరేజ్ ప్రొవిజన్ అనేది ఒకటి ఇచ్చాము, టాల్ యూనిట్ది, విత్ ప్రొఫైల్ గ్లాస్ డోర్. ఇక్కడ డ్రాస్ కూడా ఇచ్చాము కంప్లీట్గా. అండ్ ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్ చూస్తే మనము ర్యాప్టర్స్ అనేది ప్రొవైడ్ చేసాము అనమాట. ఇవి మాన్యువల్ ర్యాప్టర్సే. అండ్ దీని కంటిన్యూషన్లోనే పార్టీషన్ అనేది ఇచ్చాము. ఇక్కడ స్టోరేజ్ కోసం ఇచ్చాము అనమాట, ఏదైనా ఐటమ్స్ పెట్టుకోవడానికి. అండ్ ఇక్కడ చూస్తేనేమో మనము షో లైట్స్ కూడా మనమే ప్రొవైడ్ చేసాము. నెక్స్ట్ ఇక్కడ కంటిన్యూషన్ చూస్తే ఇక్కడ క్రాకరీ యూనిట్ అండి ఇది. ఈ క్రాకరీ యూనిట్ కూడా ఏంటంటే కంప్లీట్గా మనము స్టోరేజ్ కోసమే ఇచ్చాం అనమాట. ఇది టాల్ యూనిట్ ప్రొవిజన్ ఇచ్చాము ఇక్కడ. అండ్ మిడిల్లో కూడా ఏంటంటే మనం మొత్తం ప్రొఫైల్ షట్టర్ డోర్స్తోనే హైలైట్ చేసాము డిజైనింగ్ అంతా. పైన మొత్తం కంప్లీట్గా లాఫ్ట్ స్టోరేజ్ అనేది ఇచ్చాము. ఇక్కడ మిడిల్ చూస్తేనేమో మనము డైమండ్ గ్లాస్ అనేది, మిర్రర్ డైమండ్ గ్లాస్ అనమాట ఇది. మన కలర్ కాంబినేషన్ అనేది ఏంటంటే ఇక్కడ కంప్లీట్ వుడ్ థీమ్ వెళ్ళాము. సో అందుకోసం అని చెప్పేసి ఇక్కడ వైట్ మిర్రర్ అని ప్రొవైడ్ చేసాము. అండ్ ఇక్కడ చూస్తే ఎంటీగా మనకు వాల్ అనేది ఉంది, ఇక్కడ ర్యాప్టర్స్తో ఫుల్ఫిల్ చేసాం అనమాట. ఇది ఇక్కడ 2 డ్రాస్ కూడా ప్రొవైడ్ చేసాము క్రాకరీ యూనిట్లోనే. అండ్ ఈ టాప్ చూస్తేనేమో మీకు ఇది నానో టైల్ అండి. సో ఇప్పుడు మనం ఏంటంటే ఏదన్నా హీట్కి సంబంధించిన ఐటమ్స్ కానీ అలాంటివి పెడతాం కదా, సో సన్ గ్లాస్ అనేది ఇక్కడ అంత సెక్యూర్ కాదు, అందుకని ఇక్కడ నానో టైల్ అనేది ప్రొవైడ్ చేసాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు కంటిన్యూషన్ చూస్తే పూజా మందిర్ అనేది ఒక డిజైన్ ప్లాన్ చేసాము. ఇక్కడ మొత్తం కంప్లీట్ బాక్స్లో చేసాము ఈ పూజా మందిర్. ఈ ఫ్రంట్ డోర్స్ కూడా ఏంటంటే మనకు సిఎన్సి జాలీ కటింగ్ అనమాట ఇది. ఈ డోర్స్ అనేది కూడా మనము లోపలికి ఇలా పుష్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఏంటంటే మనము వెంకటేశ్వర స్వామిది డిజిటల్ ప్రింటింగ్ గ్లాస్ ఇది ఈ విధంగా ప్రొవైడ్ చేసాము. సైడ్ మొత్తం ఏంటంటే మనం ఏదైనా హౌస్లో సంబంధించిన ఫోటో ఫ్రేమ్స్ అలాంటివి పెట్టుకోవడానికి ఇక్కడ సైడ్ సెల్ఫ్స్ కూడా ఇచ్చాము. అండ్ దీని టాప్ కూడా ఏంటంటే నానో టైలే ప్రొవైడ్ చేసాము. కింద వచ్చేసరికి మనకు ఒక ప్రసాదం ట్రే అనేది ఇచ్చాము. అండ్ ఇక్కడ ఓపెన్ డోర్స్ ఉంది కదా, ఓపెన్ షటర్ డోర్స్ ఇవి. అండ్ ఇక్కడ 2 డ్రాస్ కూడా ప్రొవైడ్ చేసామన్నమాట, పూజకు సంబంధించిన ఐటమ్స్ అవి పెట్టుకోవడానికి. అండ్ మీరు దీని కంటిన్యూషన్ చూస్తేనే మనకి ఏంటంటే ఓపెన్ కిచెన్ అనమాట ఇది. ఈ ఓపెన్ కిచెన్ ఏమైందంటే ఇక్కడ ప్లాట్ఫామ్ అనేది లేదు, సో ఇక్కడ మొత్తం బాక్స్లో చేసేసి ఈ ప్లాట్ఫామ్ అనేది ఇచ్చామన్నమాట. ఇక్కడ దీని ఫ్రంట్ చూస్తే మొత్తం ఇక్కడ ర్యాప్టర్స్ అనేది ప్రొవైడ్ చేసాము. అండ్ ఇక్కడ కంటిన్యూషన్ చూస్తేనేమో ఒక టాల్ యూనిట్ అనేది ప్రొవైడ్ చేసాము, పార్టిషన్ సింపుల్గా. అండ్ ఇన్సైడ్కి వస్తే ఇక్కడ ఒక 3 ట్యాండమ్ బాస్కెట్స్ అనేది ప్రొవైడ్ చేసాము, కట్లరీ ట్రే అండ్ కప్, థాలీ ప్లేట్స్ది. ఇది మొత్తం అంతా సిమెంట్ సెల్ఫే అండి, మనం ఓన్లీ ట్యాండమ్ వరకు బాక్స్ యూనిట్ అనేది చేసాము. అండ్ ఇక్కడ కూడా చూస్తే ఏంటంటే ప్రొఫైల్ షట్టర్ డోర్స్ అనేది ప్రొవైడ్ చేసాము. అండ్ ఇక్కడ 1 రైస్ పుల్అవుట్. నెక్స్ట్ మనం కంటిన్యూషన్ చూస్తే మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇక్కడ ఈ మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసరికి ఏంటంటే మనం ఇక్కడ రైట్ సైడ్ వచ్చి ఒక డ్రెస్సింగ్ యూనిట్ ప్లాన్ చేసాము. ఇవి మొత్తం ర్యాప్టర్స్తో ప్రొవైడ్ చేసాము అన్నమాట ఇక్కడది. అండ్ ఇక్కడ ఒక స్టోరేజ్ ప్రొవిజన్ ఇచ్చాము, డ్రా టైప్ది. అండ్ ఇంకోటి ఏంటంటే మనకు టాల్ మిర్రర్ అనేది ఒకటి ఇచ్చాము అనమాట, సో లేడీస్ కంఫర్ట్ ఉంటుంది కదా కొంచెం పెద్ద మిర్రర్ అయితే. అండ్ ఇక్కడ రైట్ సైడ్ వచ్చేసరికి మనం ఏంటంటే ఒక చిన్న స్టోరేజ్ అనేది ప్రొవైడ్ చేసాము. అండ్ దీనికి కంటిన్యూషన్ ఈ వాల్లో మొత్తం వాల్ పేపర్తో ఫిల్అప్ చేసాము అనమాట. సేమ్ ఈ రూమ్ కాంబినేషన్ థీమ్లోనే వెళ్ళాము. అండ్ ఇవి కూడా ఓపెన్ షట్టర్ డోర్స్, మొత్తం సిమెంట్ సెల్ఫ్ ఇవి ఓన్లీ ఓపెన్ షట్టర్ డోర్స్ పెట్టాము మేము, ఫ్రేమ్ వర్క్. అండ్ కింద కూడా ఇక్కడ స్టోరేజ్ ఇచ్చాము. అండ్ నెక్స్ట్ సెకండ్ బెడ్రూమ్ చూద్దాం.
ఇది వచ్చేసరికి మనకు సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా ఏంటంటే మొత్తం స్లైడింగ్ డోర్స్తో మనము డిజైనింగ్ అనేది ఇచ్చామన్నమాట. ఇది సిమెంట్ సెల్ఫ్స్ అనేది బిల్డర్స్ ప్రొవైడ్ చేశారు. మనం వీటికి కంప్లీట్గా ఫ్రేమ్ వర్క్ ఒకటి చేసాము. ఈ మెటీరియల్ వచ్చేసరికి కంప్లీట్ పీవీసీ మెటీరియల్ అండి ఇది. అండ్ విత్ ఇక్కడ చూడండి మొత్తం మనం గోల్డెన్ టీ పట్టీస్తో హైలైట్ చేసాము ఈ డిజైనింగ్ అనేది. అండ్ ఇక్కడ స్లైడింగ్స్ కంటిన్యూషన్ ఒక మిర్రర్ అనేది ప్రొవైడ్ చేసాము. ఇక్కడ ఒక చిన్న స్టోరేజ్ కూడా ఇచ్చామన్నమాట, డ్రా. ఈ బెడ్ వచ్చేసరికి ఏంటంటే మనకు ఎల్ షేప్ బెడ్ అనమాట. 6.5 బెడ్ ఇది. మొత్తం హైడ్రాలిక్ అనమాట. ఇది కింద లైటింగ్ ప్రొవిజన్ కూడా ఇచ్చాము. అండ్ దీని బ్యాక్గ్రౌండ్ చూస్తే ఎల్ షేప్ సేమ్ ఇదే థీమ్లోనే మనము వాల్ పేపర్ అనేది కూడా ప్రొవైడ్ చేసాము. నెక్స్ట్ బెడ్రూమ్ చూద్దాం. ఇది థర్డ్ బెడ్రూమ్ అండి. ఇది గెస్ట్ రూమ్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఓన్లీ ఉన్న షటర్ డోర్స్కి వాటికి ఏంటంటే మనము డోర్స్ అనేది ప్రొవైడ్ చేసాము సెర్మిట్ సెల్ఫ్స్కి. ఇక్కడ మనం మొత్తం వాల్ పేపర్తో డిజైన్ చేసాము. సేమ్ కలర్ కాంబినేషన్లో వెళ్ళిపోయామన్నమాట వాల్ పేపర్ కూడా. ఈ మొత్తం చూడండి హ్యాండిల్ వచ్చేసి కూడా ఏంటంటే మనము 2 feet హ్యాండిల్స్ అనేది ప్రొవైడ్ చేసాము ఇక్కడ ఈ డోర్స్కి. చూడండి ఎంత బాగున్నాయో హ్యాండిల్స్ అనేవి. ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు మా సర్వీస్ కనుక కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇచ్చాను. సీకే హోమ్ ఇంటీరియర్స్, సీకే వాల్ స్కిన్ ఇంటీరియర్స్. మా బ్రాంచ్ వచ్చేసరికి మార్కాపూర్, దర్శి అండ్ హైదరాబాద్ అండి. ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్ అండ్ హైదరాబాద్లో మా సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.